నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం, చోడవరం గ్రామాలలో ధ్రువ జీవామృతాన్ని డ్రోన్ ద్వారా వరి పొలాలలో సోమవారం పిచికారీ చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేంద్రియ సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. వరి సాగులో గోదావరి జిల్లాలు దేశంలోనే అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగించే జిల్లాలుగా గుర్తింపు పొందాయి. ఎకరానికి 56 కిలోలు మాత్రమే అవసరం కాగా ప్రస్తుతం 164 కిలోలు వాడుతున్నారు. దీంతో సహజ సేంద్రియ పద్ధతిలో పశువుల ఎరువుకు ధ్రువ జీవామృతాన్ని కలిపి మాగపెట్టి డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానాన్ని రైతులకు ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో కేవీకే హెడ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి విజయలక్ష్మి, సీనియర్ శాస్త్రవేత్త పెదబాబు, సిబ్బంది కనకదుర్గలు రైతులకు సూచనలు ఇచ్చారు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1000 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్లు పాల్గొన్నారు. పచ్చిరొట్ట జీవన ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ భూముల ఉత్పాదకతను పెంచుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. జీవన ఎరువులు ఉపయోగించడం ద్వారా నేల జీవ సాంకేతికత మెరుగవడం, నీటి వినియోగ సామర్థ్యంతో పాటు పంట దిగుబడి పెరగడం వంటి అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. అలాగే నత్రజని స్థిరపరిచే సూక్ష్మజీవులు భూమిలో నత్రజనిని నిలుపుతూ పంటల పెరుగుదలకి తోడ్పడతాయని తెలిపారు. ఫాస్ఫరస్ మరియు పొటాష్ను కరిగించగల సూక్ష్మజీవాల ఆధారిత ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, రైతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరించారు. అలాగే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధిని కూడా చేపట్టామని అన్నారు. అలాగే మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏజెన్సీ ఎక్కడ ఎరువుల ఏజెన్సీ అకౌంట్ బుక్ ఎక్కడ అది కూడా పడుతుంది. ఒకసారి చూడండి. ఇంట్లో పెన్షన్ తీసుకున్న వాళ్ళు. అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె రాణి సుస్మిత పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఆమె ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాణి సుస్మిత మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించి రీఓపెన్కి ఆస్కారం లేకుండా చేయాలన్నారు. దీనిలో భాగంగా దొమ్మేరు గ్రామానికి చెందిన కె చంద్రరావు సర్వే నంబర్ 284లో దాఖలైన భూమిని అడంగల్ మరియు ఆన్లైన్లో నమోదు చేయాలని అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం రావులపాలెం మండలం దేవరపల్లి, శివారు, బాలయోగిపేట, దంగేటివారిపాలెంలలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. దేవరపల్లి శివారు బాలయోగిపేటలో జాతీయ జలజీవన్ మిషన్లో భాగంగా
64,90,000 రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారు. 2 కోట్ల అంచనాతో దేవరపల్లి లేఅవుట్లో 63,80,000 రూపాయల విలువతో దంగెటివారి పాలెంలో నిర్మించనున్న వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యానందరావు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఇదే గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు. యార్లగంట చంద్రం ఉన్నారు ఇక్కడ, జీవరత్నం ఆవిడ పెట్టారా? అదే 3 చెట్లు 6,000 వస్తుంది. సరే అమ్మా, ఈ రోడ్ల డౌన్ అయిపోయినాయి సిమెంట్. రేషన్, ఎల్పీజీ గ్యాస్ పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఇరు వర్గాల డీలర్లకు పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లాలోని చౌకధరల రేషన్ దుకాణాలు, ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో సోమవారం సమావేశం నిర్వహించి పలు అంశాలపై సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా సంతృప్తి బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల వస్తున్న వెనుకబడి ప్రతిస్పందనలను సరిదిద్దుకోవాలని అన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని హెచ్చరించారు. డీలర్లకు ఏజెన్సీల నుండి కమిషన్లు వస్తున్నాయని, ప్రజల నుండి డబ్బులు అడగరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి ఆలయంలో కొలువున్న శ్రీ పార్వతీ అమ్మవారికి చీర, సారెను సమర్పించుకున్నారు. ముందుగా మందపల్లి ఆలయ ముఖద్వారం వద్ద శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి ఆలయ కార్యనిర్వహణాధికారి డి సురేష్, గ్రామస్తులు బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం సూపరింటెండెంట్ పులపర్తి రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ మేడిద రామచంద్ర కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 23న నర్సాపురం వైఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు హితవు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారం ఇంటింటా పర్యటించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. తణుకు వినాయక ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం ఇచ్చిన దంత వైద్యులు సూరిభట్ల సాయి సూర్య భరత్ అభినందించిన దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన అంగన్వాడీ ఉద్యోగులు ఫేస్ యాప్లను రద్దు చేయాలని డిమాండ్. అత్తిలి మండలంలో ఘనంగా ఉనికిలి పాలూరు సొసైటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు, నూతన సహకార నేతలను అభినందించిన రైతులు. తాడేపల్లిగూడెం ఆఫీసర్స్ క్లబ్, బీవీఆర్ కళా కేంద్రాలను యథావిధిగానే కొనసాగించాలని ప్రదర్శన నిర్వహించిన కళాకారులు, కార్మిక సంఘాల సభ్యులు. వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్. ఉండి భీమవరం నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన లయన్స్ క్లబ్. పచ్చిరొట్ట, జీవన ఎరువుల వాడకం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి, రైతులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ముప్పిడి, వెంట ఉన్న ఈ పార్టీల నాయకులు, కార్యకర్తలు.
గ్రామాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రావులపాలెం మండలంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు బాలయోగిపేట దంగేటివారిపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకులకు శంకుస్థాపన. మెరుగైన సేవలందించి ప్రభుత్వ నమ్మకాలను నిలబెట్టాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రేషన్ ఎల్పీజీ గ్యాస్ ఏజెంట్లకు సూచించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. కొత్తపేట మండలం మందపల్లి పార్వతీ అమ్మవారి ఆలయానికి చీర శారీలను సమర్పించుకున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు, పాల్గొన్న ఆలయ అధికారులు, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.